నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము తాటికాయల గ్రామంలో అయితే ఉన్నాము. సర్పంచ్ ఎన్నికలు వస్తున్న వేళ అయితే ప్రచారం అయితే జోరుగా సాగుతుందని చెప్పొచ్చు. అందులో భాగంగా రమేష్ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతోని మాట్లాడదాం. సర్పంచ్ అభ్యర్థి. సార్ నమస్తే సార్. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయబోతున్నారు? గతంలో ఎలాంటి అభివృద్ధి చేయడం జరిగింది? ఎన్ఎస్ఆర్ న్యూస్ వారికి స్వాగతం. నేను గతంలో 2006 నుండి 2012 వరకు ఎంపీటీసీగా చేశాను. తర్వాత 2013 నుండి 2019 వరకు మా మిసెస్ సర్పంచ్గా చేసింది. 19 నుండి 24 వరకు నేను సర్పంచ్గా చేశాను. ఈ 3 టర్మ్లు చేసిన అభివృద్ధిని చూసి మళ్ళీ నాకు ప్రజలు ఓట్లేస్తారనే ఆశాభావంతో ఈ రోజు నిలవడం జరిగింది. గతంలో మా ఊర్లో అన్ని మట్టి రోడ్లే ఉండేది. దాదాపు అన్ని సీసీ రోడ్లు చేశాము. గత ప్రభుత్వంలో పల్లె ప్రకృతి వనం గాని, శ్మశాన వాటిక గాని, గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు గాని, ఊర్లో మెయిన్ రోడ్ కూడా డబుల్ రోడ్ చేయడం జరిగింది. పల్లె ప్రకృతి వనం జిల్లాలోనే ఉత్తమ పల్లె ప్రకృతి వనంగా మాది పేరుగాంచింది. నాకు ప్రజలు అవకాశం ఇచ్చి ఈసారి గెలిపించేది ఉంటే మా గ్రామంలోని మురికి కాలువలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే పెద్ద రోడ్ అయింది కాబట్టి ఇరువైపులా మురికి కాలువ కావాలి. మురికి కాలువకు దాదాపు ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. 2 వైపులా కిలోమీటర్ ఉంటుంది. ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు అండదండగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు నాకు తోడ్పాటును అందిస్తారు. మొదటి నుండి నేను సార్ తోటి ఉన్న వ్యక్తిని. అదేవిధంగా గ్రామంలో ఇక్కడ పక్కనే మా చెరువు ఉంటుంది. చెరువు దగ్గర ఆ కట్టపైన కూడా చిన్నగా పార్క్ టైప్ చేసుకొని గ్రామంలో ఉన్న యువకులకు జిమ్ కానీ వారికి ఎక్సర్సైజ్ పరికరాలు కూడా అందుబాటులో తేవడానికి, అదేవిధంగా గ్రామంలోని పెద్ద రోడ్డు సైడ్ ఉన్న కరెంటు వైర్లు రోడ్డు మధ్యలో ఉన్నవి, అవి సైడుకు వేయించాలనే సంకల్పం కూడా ఉంది. ఇంకా చాలా అనేక కార్యక్రమాలు గ్రామంలో చేసేటివి ఉన్నవి. ఈ 3 సంవత్సరాల పరిధిలో కడియం శ్రీహరి గారి అండదండాలతోటి మా గ్రామ పంచాయతీ భవనము కొత్త భవనం నిర్మించుకోవడానికి, అదేవిధంగా మహిళా సంఘాలు మా దగ్గర దాదాపు 60-70 సంఘాలు ఉంటాయి. వారికి మహిళా భవనం లేదు. మహిళా భవనం కూడా కట్టించాలనే ఆలోచనతోటి ముందుకు సాగడం జరుగుతుంది. ఎలా వస్తుంది మరి మీరు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? బిడ్డ నువ్వే ఉండాలి, 3 సార్లు గెలిచినావు, నువ్వు గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసినావు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మా వంతు సాయంగా మీకు ఓటేసి గెలిపిస్తాము. ఇంకా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించు. చనిపోయినా కానీ బతికినా కానీ మంచికి చెడుకు అన్నిటికీ అందుబాటులో ఉంటావు. మహిళలకు సంబంధించి బతుకమ్మ పండుగ మాత్రం అంగరంగ వైభవంగా ప్రతిసారి సాగేది. ఈ 2 టర్ములు 2 సంవత్సరాల నుండి సర్పంచులు లేరు కాబట్టి పండుగను కూడా చేసుకునే సంతోషం కూడా మాకు లేదు. బిడ్డ నువ్వే గెలవాలని ప్రజల ఆశీర్వాదం అయితే మెండుగా ఉన్నది నాకు. ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలుస్తారనుకుంటున్నారు? 150-200 మధ్య మెజార్టీతో గెలుస్తానే ఆశాభావం అయితే ఉంది. చివరిగా ఈ గ్రామ ప్రజలకి మీ తరపున నుంచి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్రంలో అధికారంలో ప్రభుత్వం ఉన్నది. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పెసరు రాజేశ్వరి గారిని గెలిపించేది ఉంటే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించే అవకాశం ఉంటది. జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటది. కాబట్టి ప్రజలందరూ ఈ అభివృద్ధిని ఆకాంక్షించి నాకు తోడ్పాటును అందించి నా బ్యాటు గుర్తుకు ఓటేసి అధిక సంఖ్యలో జనాలు ప్రోగు చేసి నాకు ఓట్లేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం మనతో పాటు తాటికాయల గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం. నా పేరు నారాయణ. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు? అయితే గతంలో రమేష్ గారి రాజకీయ ప్రస్థానం నేను చిన్నప్పటి నుండి మేమిద్దరం ఫ్రెండ్స్, రమేష్ గారు మేము. అయితే వారి యొక్క రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మొదటగా చెప్పుకోదగ్గది ఏంటిదంటే ఆ రోజు మేము ఇద్దరం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మా చిన్నతనంలో అరే రాజకీయంలో ఉండి గ్రామానికి సేవ చేద్దాం అనే ఒక ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది. ఇక తనకు మద్దతుగా నేను ఉంటున్నాను ఎప్పటికీ. అయితే ఫస్ట్ టర్మ్లో ఆయన ఎంతో అత్యధిక మెజార్టీ తోటి గెలిచిండు. తర్వాత రెండవసారి వాళ్ళ మిస్సెస్ పెసరు రాజేశ్వరి గారు సర్పంచ్ గెలిచారు. తర్వాత మూడో టర్మ్లో పెసరు రమేష్ గారు వారు విజయం సాధించారు. అయితే తన రాజకీయ జీవితంలో ఇక నాకు సరిపోయింది, నాకు నేను పదవులన్నీ చేసినాను, గ్రామానికి ఎంతో సేవ చేసినానే అన్నాడు. అనగానే సరేలే ఓకే అని మేము సరే అని ఊకున్నాం. ఊకున్న తర్వాత జనాలంతా ఏం చేసిందంటే ఇంత మంచి కార్యక్రమాలు రమేష్ గారు చేసినలు కాబట్టి మనం ఎందుకు మళ్ళీ అతన్ని గెలిపించుకోకూడదు, తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామానికి ఎంతో ఉపయోగపడ్డాయి కాబట్టి తను పెద్ద సమస్యనైనా కూడా చాలా చిన్నదిగా చేసుకొని ఆ విలేజ్లో ఒక్కొక్క పర్సన్కు ఇబ్బంది కలగకుండా తనే భుజాల మీద వేసుకొని ఏ ఆపద రాని, ఏ కష్టం రాని, ఏ నష్టం రాని తను భరించుకొని ముందుండి వారికి సహాయం చేసేది. ఎవరైనా చనిపోయినా కానీ లేకపోతే ఏదన్నా పెద్ద హాస్పిటల్లో వారు ఎంతో జబ్బులతో కానీ రోగాలతో కానీ ఇబ్బందులు ఉంటే తన దగ్గర హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ తోటి మాట్లాడి వారికి సరైన ట్రీట్మెంటు అందించి
వారికి ఫీజుల విషయంలో కానీ ఆ డాక్టర్ తోటి మాట్లాడి వాళ్ళకి తక్కువ చేసేది. అలాగే కానీ ఏదైనా పంచాయతీలు గొడవలైనా కూడా తను ఎలాంటి ఘర్షణలకు పోకుండా సామరస్యంగా మాట్లాడి ఇరువైపులను నచ్చజెప్పి పోలీస్ స్టేషన్లకే కానీ వెళ్ళి అక్కడ కూడా స్టేషన్లో మాట్లాడి ఏ భయం కలగకుండా ఏ లొల్లు లేకుండా గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేది. అలాగే వీధి లైట్లో కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కానీ లోటు రాకుండా నిత్యం చీకట్లో లేకుండా వెలుగునిచ్చి ప్రయత్నాలు చేసేది. అలాగే మంచినీటి సమస్యను కూడా ముందుండి దగ్గరుండి వాళ్లకు తాగునీరు అందించేవారు. అలాగే తర్వాత మన వ్యక్తిగత మరుగుదొడ్లు అవి దగ్గరుండి అప్పుడు ఆ గత కాలంలో వాళ్ళకి కట్టించేది. అట్లా తను ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతా అంటే వాటర్ ప్లాంట్ కూడా తను ముందుండి కడియం శ్రీహరితోటి ఎంబడిపడి ఆ వాటర్ ప్లాంట్ కట్టించాడు. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉండి ఎంబడే పరిష్కరించేవాడు, పెండింగ్ లేకుండా. అది అట్లా జనాలకు ఇంత మంచి మరి సర్పంచ్ గారిని మేము ఎందుకు దూరం చేసుకోవాలి? మా విలేజ్ ఇంకేమన్నా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇందిరమ్మ ఇండ్లు రావడానికి కానీ ఇంకా వాటి తర్వాత ఈ పెద్ద సీసీ రోడ్ పోసిన దానికి ఇరువైపులా డ్రైనేజీ, అలాగే ఇంకా అంతర్గత సీసీ రోడ్లు అలా కూడా డ్రైనేజీ, తర్వాత ఇంకా చాలా సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా తను పరిష్కరిస్తానని ఇక మాకు హామీ ఇచ్చిండు. కాబట్టి మేము ఇక అతన్ని దూరం చేసుకోలేక మేము మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతోటి మరి అతన్ని మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మేము గ్రామంలో సేవ చేయడానికి మేము అతన్ని ముందు వరుసలో పెట్టుకొని మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం.